చేయొచ్చు అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సర్వీసెస్. తెలుగు వాళ్ళు ఐఫోన్ కొంటారు కదా 1,50,000 పెట్టి, అలాంటప్పుడు 40,000 ఆయన బిజినెస్కి ఎందుకు పెడతాడు. మేము స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తాం, ఎట్లా నువ్వు నెగోషియేట్ చేయాలి ఆయన, నువ్వు 40,000 రూపాయలకి ఎట్లా ఒప్పియాలని మేము నేర్పిస్తాం. సరే ఫ్రెషర్గా మీరు 40,000 ఛార్జ్ చేయకపోయినా వాళ్ళు కమ్ డౌన్ అడిగినప్పుడు కమ్ డౌన్ అయ్యి 30-35 క్లోజ్ చేసినా పర్లేదు. బట్ వన్స్ యూ ఎస్టాబ్లిష్డ్ డోంట్ కమ్ డౌన్ టు 40, ఇంకా అంతకంటే తక్కువ కావాల్సిన అవసరం లేదన్నమాట. ఆ విధంగా డిజైనింగ్తో పాటు మార్కెటింగ్ ఇంకా ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాను మోస్ట్లీ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా క్లయింట్స్కి. ప్రతి క్లయింట్కి మినిమం $700 to $1,000 నేను ఛార్జ్ చేస్తాను అండి. ఓకే, ఇట్స్ అ గుడ్ ఇన్కమ్ అనమాట. ఆ విధంగా ఫారిన్ క్లయింట్స్ని కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది విల్ టీచ్ యూ. ఫ్రీలాన్సింగ్ ఈజ్ అ వెరీ గుడ్ కెరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండి. ప్రతి ఒక్కరు ప్రాపర్గా చేస్తే డెఫినెట్లీ ఇట్స్ గుడ్. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ బూమింగ్ ఇన్ ఇండియా. కాబట్టి ఫ్యూచర్లో మీరు ఒక్కసారి పోర్ట్ఫోలియో బిల్డప్ అయింది అనుకోండి, చాలా క్లయింట్స్ వస్తారు. మీ టైంలో మీరు వర్క్ చేస్తూ మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం